కాకినాడ జిల్లా ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ ప్రజలు ముందు 3 అంశాల గురించి వివరణ ఇవ్వడం జరుగుతుంది. ముందుగా జిల్లాలో ముమ్మరంగా జరుగుతున్న ఖరీఫ్ పంట కల్టివేషన్ కోసం ముమ్మరంగా రైతులందరూ కూడా సిద్ధమవుతున్నారు. వారికి సంబంధించి ఏలేరు రిజర్వాయర్ నుంచి రాబోయే 19వ తారీఖు నుంచి నీటి విడుదల అనేది మొదలవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రస్తుతం ఉన్న ఎల్ నినో పరిస్థితి వల్ల వర్షపాతం తక్కువ ఉండడం వల్ల మనం అనుకున్న జూలై 2వ వారంలో మనం నీళ్ళు ఇవ్వలేకపోయాము. కేవలం ఒక 4-5 రోజు డిలేతో జూలై 19వ తారీఖు నుంచి మనము నీటి సరఫరా అనేది మొదలుపెట్టడం జరుగుతుంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు ఆదేశాల మేరకు ఇరిగేషన్ శాఖ వారితో చర్చించడం జరిగింది. వారితో డిస్కస్ చేసిన తర్వాత ప్రస్తుతం ఏలేరు రిజర్వాయర్లో ఉన్న 8.68 టీఎంసీని మనము గోదావరి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఆగ్మెంట్ చేసుకొని రాబోయే జూలై 19 నుంచి ఏదైతే ఏలేరు కింద ఉన్న 53,000 ఎకరాలు ఆయకట్టు ఉందో వాటి అన్నిటికి కూడా పూర్తి స్థాయిలో నీటి సరఫరా చేయడానికి సిద్ధమవుతున్నాము. అదేవిధంగా పీబీసీ కెనాల్, పిఠాపురం బ్రాంచ్ కెనాల్ చూస్తే దాని కింద మనకి దాదాపు 20,000 ఎకరాలు ఆయకట్టు ఉండగా దానికి సంబంధించిన నీరు కూడా ఆల్రెడీ మనం మొదలు పెట్టడం జరిగింది, సరఫరా జరుగుతున్నది. వాటిని కూడా పూర్తి స్థాయిలో అందించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఏదైతే సామర్లకోట దగ్గర మనకి ప్రస్తుతం రియలైజ్ అవుతున్న 300 క్యూసెక్స్ని ఇంకా పెంచుకొని అక్కడ 6 అడుగుల దాకా వచ్చే విధంగా అక్కడి నుంచి పీబీసీకి పూర్తి స్థాయిలో చివరి పొలం వరకు నీరు చేరుకునే విధంగా చర్యలు కూడా చేపట్టడం జరిగింది. రేపు కానీ ఎల్లుండి కానీ నుంచి పూర్తి స్థాయిలో సామర్లకోట దాకా నీళ్ళు వచ్చే విధంగా అక్కడి నుంచి పీబీసీ ద్వారా కొత్తపల్లి మండలం వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చివరి రైతు వరకు మనము నీళ్ళు వెళ్ళే విధంగా, ఎస్పెషలీ ఆర్ఆర్బి ట్యాంక్ కింద ఉన్న 10,000 ఎకరాల ఆయకట్టు ఏదైతే ఉందో వాటికి కూడా నీళ్ళు అందించే విధంగా కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. రాబోయే 1-2 రోజుల్లోనే ఈ సామర్లకోట దగ్గర మనకి ఎక్కువ రియలైజేషన్ జరుగుతుంది. ఎందుకంటే గోదావరిలో ఇప్పటికే ధవళేశ్వరం నుంచి దాదాపు 4,900 క్యూసెక్స్ డ్రా చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా మనము పూర్తిగా ఆర్ఆర్బి ట్యాంక్ దాకా మనం నీళ్ళు ఇచ్చే పరిస్థితి రాబోయే 1-2 రోజుల్లో వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాంతంలో ఉన్న అన్ని మండలాలు, కాజులూరు, కరప్ప, తాల్రేవు, ఈ మండలాల్లో కూడా టైల్ అండ్ ఫార్మర్స్, చివరి ఉన్న రైతులందరికీ కూడా నీళ్ళు అందించే విధంగా అక్కడ ఉన్న జేఈస్ కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా అక్కడ రెగ్యులేట్ చేసుకొని ఒక షెడ్యూల్ పెట్టుకొని వాళ్ళు ఆ నీటి సరఫరా అనేది మానిటర్ చేస్తున్నారు. రాబోయే 1-2 రోజుల్లో అక్కడ కూడా చివరి రైతు దాకా నీరు చేరుకునే విధంగా కూడా మనము మానిటర్ చేసుకుంటున్నాము. ఇదే విధంగా మిగతా రిజర్వాయర్స్ నుంచి మనకి చూస్తే ఏదైతే ఏలేరు నుంచి మనము రిలీజ్ చేస్తున్నామో ఆ సందర్భంలోనే తిమ్మరాజు ట్యాంకు కూడా మనము 50 క్యూసెక్స్ దాకా రిలీజ్ చేయడం జరుగుతుంది 19వ తారీఖు నుంచి. సో తిమ్మరాజు ట్యాంక్ కింద ఉన్న ఆయకట్టుదారు కూడా దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. దెన్ తాండవ సంబంధించి పక్క జిల్లా పరిధిలో వస్తుంది కాబట్టి అక్కడ రాబోయే వారంలో వాళ్ళు మీటింగ్స్ నిర్వహించుకొని వాళ్ళు వివరణ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మన రైతులకు కూడా తాండవ కింద ఉన్న ఆయకట్టు ఉన్న రైతులందరికీ కూడా మనం వివరణ ఇవ్వడం జరుగుతుంది. పంప వచ్చేటప్పటికి మనము ఫస్ట్ వీక్లో ఆగస్టు మొదటి వారంలో మనము నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఆ క్యాచ్మెంట్లో అంతా నీళ్ళు పట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి వర్షపాతం పట్టి తాండవ అంటే పంప పరిధిలో ఉన్న ఆయకట్టు దాదాపు 8,985 ఎకరాలు పంపా కింద ఉన్నాయి. వాటి అన్నిటికీ కూడా ఆగస్టు మొదటి వారం తర్వాత నుంచి నీళ్ళు ఇచ్చే పరిస్థితి అనేది ఉంటుంది. సో మరొకసారి ప్రజలకు
తెలియజేసినది ఏంటంటే ఏలేరు రిజర్వాయర్ నుంచి రాబోయే జూలై 19వ తారీఖు నుంచి నీటి విడుదల అనేది జరుగుతుంది. సో ఏలేరు కింద ఉన్న మండలాలు ప్రధానంగా మనకి చూస్తే ఏలేరు కింద పిఠాపురం, గొల్లపరోలు, పెద్దాపురం, కిర్లంపుడి, జగ్గంపేట, ప్రతిపాడు, ఏలేశ్వరం మరియు కాకినాడ రూరల్లో కొన్ని ప్రాంతాలు. సో ఈ మండలాలకు సంబంధించిన రైతులందరూ కూడా ఈ 19వ తారీఖు నీటి విడుదలను బట్టి వాళ్ళు ఒక ప్రిపరేషన్ అంటే ల్యాండ్ ప్రిపరేషన్ కానీ నర్సరీ కానీ ప్లాన్ చేసుకోవాల్సిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇప్పటికే ఏలేరు పరిధిలో కొంతమంది రైతులు నర్సరీ పెంచుకోవడం జరిగింది. దాదాపు 500 ఎకరాల దాకా నర్సరీ పెంచినట్టు మాకు సమాచారం. అదేవిధంగా పీబీసీ క్యానల్ కింద కూడా దాదాపు 90 ఎకరాల పాటు నర్సరీ పెంచినట్టు మాకు సమాచారం. సో వీరందరికీ కూడా 19th నుంచి ఏలేరు నుంచి రిలీజ్ చేస్తే 21వ తారీఖు నుంచి వాళ్ళకి నీళ్ళు చేరుకోవడం జరుగుతుంది. దాన్ని బట్టి వారు ఒక ట్రాన్స్ప్లాంటేషన్ అదేవిధంగా ఫర్దర్ నర్సరీ అంతా కూడా ప్లాన్ చేయవలసిగా ఈ సందర్భంగా రైతాంగాన్ని కోరుకుంటున్నాను. రెండో అంశం ప్రజలతో ఈ ఎరువుల గురించి కొన్ని సందేహాలు రైజ్ చేస్తున్నారు. ఎరువులు కొరత గురించి కొన్ని తప్పుడు వార్తలు కూడా వస్తున్నాయి. సో దాని గురించి వివరణ ఇవ్వడానికి ఈరోజు మీతో మాట్లాడడం జరుగుతుంది. సో జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్కి కావాల్సిన 57,920 మెట్రిక్ టన్స్ 57,920 మెట్రిక్ టన్స్ అవసరం ఉండగా ఇప్పటికే 40,749 మెట్రిక్ టన్స్ మనం సరఫరా చేయడం జరిగింది. దీంట్లో యూరియా మన అవసరం 26,334 మెట్రిక్ టన్ ఉండగా మనం ఇప్పటికే 21,034 మెట్రిక్ టన్స్ సరఫరా చేయడం జరిగింది. దాదాపు 80% పైన అవసరం అయిన యూరియాని సీజన్కి అవసరమైన యూరియాని ఆల్రెడీ మనము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రిక్వైర్మెంట్ ఈ కేవలం జూలై నెల మనకు అవసరం తీసుకుంటే మొత్తం ఉన్న 26,000 మెట్రిక్ టన్లో 26,334 మెట్రిక్ టన్లో ఈ నెల జూలై నెల అవసరం 16,943 మెట్రిక్ టన్. ఈ 16,943 మెట్రిక్ టన్ ఉండగా రిక్వైర్మెంట్ మనం ఆల్రెడీ 21,034 మెట్రిక్ టన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంటే జూలై నెల కన్నా అదనంగా అవసరం కన్నా అదనంగానే మనము సరఫరా చేసి ఉన్నాము. మామూలుగా 3 విడతల తీసుకున్న రైతులు కూడా ఈసారి ఒకే విడతలో కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి అవసరం కన్నా ఎక్కువ మనము సరఫరా చేయడం జరిగింది. సో యూరియా కొరత అనేది ఎక్కడా లేదు. మనము పూర్తి స్థాయిలో రైతుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఒక చొరవతో గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఒక చొరవతో మనం సరఫరా చేయడం అనేది జరిగింది. ఇది ఇలా ఉండగా ఇంకా మన చేతుల్లో కూడా రీటైలర్స్ దగ్గర కానీ మన మార్కెట్ గుడౌన్లో కానీ కావాల్సిన బఫర్ స్టాక్ కూడా మనం పెట్టుకోవడం జరిగింది. సో రైతులు ఎవరు ఎరువుల గురించి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. వాళ్ళకు అందుబాటులో ఉన్న రైతు సేవా కేంద్ర సిబ్బంది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ సంప్రదిస్తే వాళ్ళకు కావాల్సిన ఎరువులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం అమలుపరిచిందో ఫ్రేమ్వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్స్ FFS యాప్ ఈ మొబైల్ అప్లికేషన్ మీద ఏదైనా సందేహాలు ఉంటే కూడా వాళ్ళు వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఆ మొబైల్ అప్లికేషన్ ఎలా వాడాలని వాళ్ళు తెలియకపోయినప్పటికీ కూడా వారు మన RSK సిబ్బందిని సంప్రదిస్తే చాలు. వారు ఒక వివరాలని పొలం ఒక వివరాలని నమోదు చేసి వారికి యూరియా కానీ వివిధ ఫెర్టిలైజర్స్ కానీ DAP కానీ వాళ్ళకి సరఫరా చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేటప్పటికి చూస్తే కేవలం 2 జిల్లాల్లోనే కేంద్ర ప్రభుత్వం ఈ యాప్ని అమలుపరిచింది యాజ్ అ పైలట్ బేసిస్. దాంట్లో మన జిల్లా కూడా ఒక జిల్లా అవుతుంది. సో ఈ పైలట్ బేస్లో అమలుపరిచిన యాప్ కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా మనము సరఫరా చేయడం జరుగుతున్నది. అదేవిధంగా కొన్ని ప్లేసెస్లో కౌలు రైతులు కూడా యూరియా తీసుకుంటున్నారు. సో కౌలు రైతులు కూడా ఇబ్బంది లేకుండా మనం యూరియా సరఫరా చేస్తున్నాము. సో ఎటువంటి
ఇష్యూస్ లేకుండా ఈ యూరియా సరఫరా అనేది జిల్లాలో జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రైతులు ఎవరు కూడా ఎంఆర్పి కన్నా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదని, ఎంఆర్పి కన్నా ఎక్కువ మీరు డబ్బు అడిగితే, ఏ రీటైలర్ కానీ అడిగితే వెంటనే మీరు కంప్లైంట్ చేయవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రైతులందరూ కూడా డిఏపి బదులు టీఎస్పి ట్రై సూపర్ ఫాస్ఫేట్ వాడవలసిందిగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది యూరియా గురించి మీ అందరికీ చెప్పాల్సిన వివరణ. మూడో అంశం చూస్తే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఎల్నినో ఎఫెక్ట్ డెఫినెట్గా ఉంటుంది. ఎల్నినో ఎఫెక్ట్ ఎందుకంటే వర్షపాతం మామూలు కన్నా తక్కువ నమోదైంది. ఇప్పటికే మనకి 25% నార్మల్ రెయిన్ఫాల్ కన్నా తక్కువ నమోదు కాబడి ఉంది. సో మనము ఏం చేయాలంటే వర్షపాతం తక్కువ ఉండడం వల్ల ఏలేరులో ఇన్ఫ్లోస్ తక్కువ ఉంది. ఆ ఏలేరు ఇన్ఫ్లోస్ని మనము గోదావరిలో ఎల్ఎంసి ద్వారా మనము లిఫ్ట్ చేసుకొని ఆగ్మెంట్ చేసుకొని మనము రైతులకి నీళ్ళు ఇవ్వాలని అనుకుంటున్నాం. ఖరీఫ్కి ఇబ్బంది రావు. మ్యాక్సిమం మనము మేనేజ్మెంట్ చేసుకొని అందరికీ పూర్తి స్థాయిలో ఇవ్వడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటున్నాం. మూడో సబ్జెక్ట్ తీసుకుంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఈ ప్రత్యేక ఓటర్ జాబితా తయారీ ప్రక్రియలో యాక్చువల్గా చూస్తే 14వ తారీఖు అంటే ఈ రోజుతో మనకి డోర్ టు డోర్ యాక్టివిటీ అనేది ఏదైతే బిఎల్ఓ చేస్తున్నారో చివరి రోజు. బట్ ఎన్నికల సంఘం ఒక ఆదేశాల మేరకు ఈ డెడ్లైన్ అనేది పొడిగించడం జరిగింది. ఏదైతే 14వ తారీఖు ఈరోజు కంప్లీట్ కావాల్సిన హౌస్ టు హౌస్ విజిట్ అనేది ఒక దాదాపు 10 రోజుల పాటు పొడిగిస్తూ మనకి 24/7/2026 దాకా గడువు పెంచడం జరిగింది. 24/7/2026 దాకా గడువు పెంచడం జరిగింది. సో మన జిల్లాలో ఉన్న బిఎల్ఓస్ అందరూ కూడా ఎవరైతే అన్కలెక్టబుల్ ఫామ్స్ అని వారు మనకి గుర్తించారో, అంటే పర్మనెంట్గా షిఫ్ట్ అయిన వారు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ నాట్ ట్రేస్డ్ కేసెస్, అదేవిధంగా డెత్ కేసెస్, డూప్లికేట్ కేసెస్. సో వీటిలో ఏదైనా ఇష్యూస్ ఉంటే ఎవరైనా మళ్ళీ వచ్చి మేము ఇక్కడే ఉన్నాము, ఇది మా ఆధారాలు, మా ఈ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉన్నామని వాళ్ళు ఎన్యుమరేషన్ ఫామ్ ఇవ్వగలిగితే ఆ ఎన్యుమరేషన్ ఫామ్స్ కూడా మళ్ళీ నమోదు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి జిల్లా ప్రజలందరికీ మరొకసారి కోరుతున్నాను, మీరు మీ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉండి మీకు ఎన్యుమరేషన్ ఫామ్ రాకపోయినా, మీ ఎన్యుమరేషన్ ఫామ్ తిరిగి ఇవ్వలేకపోయినా ఇంకా 10 రోజుల పాటు మీకు అవకాశం ఉంది. మీ యొక్క ఎన్యుమరేషన్ ఫామ్ని మీరు బిఎల్ఓకి ఇవ్వగలిగితే డెఫినెట్గా మీ యొక్క పేరు కూడా డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్లో చేర్చడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా డ్రాఫ్ట్ పబ్లికేషన్ గడువు కూడా 31/7/2026కు పొడిగించడం జరిగింది. ముందు 21/7/2026 ఉండింది, అది కూడా 10 రోజులు పెంచి డ్రాఫ్ట్ పబ్లికేషన్ అనేది 31/7/2026 పబ్లిష్ చేయడం జరుగుతుంది. జిల్లా ప్రజలందరూ కూడా ఈ డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేసిన తర్వాత, డ్రాఫ్ట్ ఓటర్ జాబితా ప్రకటించిన తర్వాత ఆ ఓటర్ జాబితాలో మీ పోలింగ్ కేంద్రంలో మీ పేరు ఉందా లేదా అనేది మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. మీ పేరు అక్కడ నమోదు కాబడి ఉండలేదనే పక్షంలో మీరు యూ క్యాన్ అప్లై, మీరు మీ యొక్క ఏఈఆర్ఓ దగ్గర, అడిషనల్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర కానీ ఈఆర్ఓ దగ్గర కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. దాన్ని క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్లో వాటిని పరిశీలిస్తూ మీ యొక్క వివరణ కరెక్ట్గా ఉంటే మీ ఓట్ని ఫైనల్ రోల్లో తీసుకురావడం జరుగుతుంది. ఫైనల్ రోల్ పబ్లికేషన్ అనేది 3/10/2026 3/10/2026 మనము ప్రకటించడం జరుగుతుంది. సో ఫైనల్ రోల్లో పేరు ఉన్న వాళ్ళు మాత్రమే ఏ ఎన్నికల్లో అయినా ఓటు వేయడానికి హక్కు కలిగి ఉండేవాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి డ్రాఫ్ట్ రోల్ ఏదైతే 31/7 ప్రకటిస్తున్నామో దాంట్లో మీ పేరు ఉందా లేదా అని వెరిఫై చేసుకుని, లేనివారు పేరు ఉండాలి అనుకుంటే మీరు మీ యొక్క ఏఈఆర్ఓని ఈఓఆర్ఓని సంప్రదించగలరు. ఇది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సంబంధించిన వివరణ. సో మళ్ళీ ప్రజలందరికీ
మీ పత్రికా సోదరుల ద్వారా తెలియచేయడం ఒకటే, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యుల యొక్క చొరవతో గోదావరి డెల్టాలో మనము మే 31 నాటికే నీటి సరఫరా మొదలు పెట్టడం జరిగింది. ఆల్రెడీ గోదావరి డెల్టా మండలాల్లో ముమ్మరంగా వరి సాగు అనేది జరుగుతుంది. అదేవిధంగా ఏలేరు రిజర్వాయర్ నుంచి ఏదైతే 53,000 ఎకరాల ఆయకట్టు ఉందో ఆ ఆయకట్టు ద్వారా అందరికీ కూడా జూలై 19వ తారీఖు నుంచి, జూలై 19th నుంచి నీటి సరఫరా మొదలుపెట్టి పూర్తి స్థాయిలో ఒక 5 నుంచి 10 రోజుల్లో వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని బట్టి రైతాంగం అందరూ కూడా మీరు మీ యొక్క క్రాప్ ప్లానింగ్ని ఎప్పుడు మీరు నర్సరీ పెంచుకుంటారు, ఎప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాము. అదేవిధంగా మీకు ఏదైనా సమస్య ఉన్నా, మీకు చివరి పొలం దాకా నీళ్ళు రాలని పరిస్థితిలో అందుబాటులో ఉన్న మీ యొక్క రైతు సేవా కేంద్ర సిబ్బంది కానీ ఇరిగేషన్ శాఖ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ మీరు సంప్రదించవచ్చని ఈ సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా మండల్ స్థాయిలో రెవెన్యూ, ఇరిగేషన్ మరియు వ్యవసాయ శాఖ సిబ్బందితో టీమ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ టీమ్స్ ఎప్పటికెప్పుడు పర్యవేక్షిస్తూ అన్ని పొలాలకి నీళ్ళు ఇచ్చే విధంగా చర్యలు చేపడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.